నమస్తే, నేను చందన. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పరిశోధన శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అలాగే అందులో ఉన్న నక్షత్రాల వారికి కూడా ముందుగా స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? షూర్. ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే, మకరంలో ఈ యొక్క మాసంలో ఏంటంటే దాదాపుగా మీకు 6 గ్రహాల కూటమి జరుగుతుంది, చంద్రుడితో సహా 11వ తేదీ సమయంలో. అలాగే మకర రాశిలో అధిక గ్రహాలు ఉన్నాయి. 4వ స్థానంలో కుజుడు 22వ తేదీ వరకు ఉండి 5వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు రాహుతో కలిసి. అదేవిధంగా మిగతా గ్రహాల స్థితి కనుక చూసినట్లయితే కేతు వచ్చేసి మనకి లాభస్థానంలో ఉంటున్నాడు. ఈ స్థితిరీత్యా కనుక చూసుకున్నట్లయితే మకర రాశిలో నక్షత్రాలు కూడా కొన్ని ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ట 1, 2 పాదాలు. ఇక ఈ నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ యొక్క నెలలో ముఖ్యంగా 1, 2 వారాలలో చాలామందిని కలవడము, అదేవిధంగా విదేశీ సంబంధించిన లేకపోతే ధన సంబంధించిన విషయంలో కొంతవరకు సెకండ్ హాఫ్లో అంటే 3, 4 వారాల్లో ఎక్కువ లబ్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇక శ్రవణ నక్షత్రం వారి కనుక చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన విషయాలు చాలా బాగుంటుంది. మరియు ధనిష్ట 1, 2 పాదాల వారికి కనుక తీసుకున్నట్లయితే 22వ తేదీ వరకు కూడా దాదాపుగా భూ సంబంధమైనటువంటి లాభాలు. 22వ తేదీ తర్వాత భూ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనే, రాజకీయ సంబంధించిన విషయాల్లో కించిత్ జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క ధనిష్ట నక్షత్రం వారు. ఇక ఈ పూర్తిగా ఈ యొక్క మకర రాశి వారికి మాత్రం స్థితి మాత్రం చూసుకున్నట్లయితే చాలా పనులు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా చాలామందితో కలవడాలు, ఇటువంటివన్నీ అధికంగా కనబడుతున్నాయి. ఓకే, మరి ధనపరంగా అసలు ఎలా ఉంటుంది ఈ నెలలో వీరికి? ఈ నెలలో ధనపరంగా కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటేనండి, ఎక్కువగా బ్యాంకింగు, టీచింగు, లా రిలేటెడ్ సంబంధించిన, సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించిన, విదేశాలకు వెళ్ళి ధనాలు సంపాదించుకునేటువంటి విషయాల మూలంగా వీళ్ళకి ధనయోగాలు కలుగుతాయి ముఖ్యంగా. కాబట్టి ధనపరంగా ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మకర రాశి వారికి. మరి కుటుంబ స్థానం ఏ విధంగా ఉంది ఈ నెలలో? ఈ నెలలో కుటుంబ సంబంధించిన విషయాలు కనుక తీసుకున్నట్లయితే, కుటుంబీకులు ఎవరైనా సరే మకర రాశి వారు విదేశీ ప్రయత్నాలు చేస్తున్నా, లేనట్లయితే కాస్త ధర్మ కార్యాలు చేయడం కుటుంబ సభ్యులతో కలిసి, డెవోషనల్ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో పాల్గొనడం, ఇటువంటివి కనబడుతున్నాయి. మరి వీరు చేసే ప్రయత్నాలు ఏవైనా కానీ ఫలిస్తాయంటారు ఈ నెలలో? మకర రాశి చూసుకున్నట్లయితే 3వ భావం మీద అధిక గ్రహాల యొక్క దృష్టి కూడా ఉంది మనకి. సో ఎప్పుడైతే దృష్టి ఉందో ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ కేతువు యొక్క ఎనర్జీస్ కూడా 3వ భావం మీద కనబడుతున్నాయి. అంటే ఏంటి, ప్రయత్న భావము ప్రయత్నాలు అవుతాయని చెప్తుంది, కానీ చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ అవుతాయి. అంటే ఏంటి, 1కి 4 సార్లు ఒక పని మీద కొంచెం తిరగాలి, కానీ ఫైనల్గా మాత్రం అవ్వడం జరుగుతుంది. అలా ఎటువంటి సంశయం లేదు. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురూజీ? విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా టెక్నికల్ విద్యలు ఉంటాయి కదండి, టెక్నికల్ రిలేటెడ్ విద్యలు అభ్యసించేటువంటి వారికి, అదేవిధంగా గమనించినట్లయితే ఇంజనీరింగు, మెషినరీ రిలేటెడ్, అండ్ అలాగే ఈ హీట్ సోలార్ ఎనర్జీ ఇట్లాంటివి ఏమైనా నేర్చుకునేటువంటి విద్యార్థులకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా కానీ కాస్త విద్యార్థులు విద్యా సంబంధించిన విషయాల్లో 22వ తేదీ నుంచి కించిత్ జాగ్రత్తలు వహించాలి ఏదైనా ప్రయోగాలు అది చేసేటప్పుడు. ఎవరైనా కొత్తగా ఏమైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనాలనుకుంటే ఎలా ఉంటుంది మరి? ఈ మాసంలో భూ సంబంధించిన యోగం మాత్రం కనబడుతుంది ఈ యొక్క మకర రాశి వారికి. వస్తు సంబంధించినటువంటిది కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ భూమి కానీ వస్తువులు కానీ ఈ ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఆఖరి వారంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఓకే, మరి ప్రేమ వ్యవహారాలు అవి ఎలా ఉంటాయి, కలిసి వస్తాయంటారా? ప్రేమ వ్యవహారాలు అంటే ఇక్కడ వివాహ యోగాలు అయితే బాగానే ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల దగ్గర చూసినట్లయితే కలిసి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది చూడండి, ఈ వీక్ అడుగుదామా, నెక్స్ట్ వీక్ అడుగుదామా అని చెప్పి కొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగడానికి ఆలోచిస్తూ ఉంటారు. పొరపాటును కూడా
ఆఖరి వారంలో మాత్రం అడగకూడదు. ఇంట్లో వ్యవహారాలకు సంబంధించిన మాట్లాడకండి. ఏం మాట్లాడినా 21వ తేదీ లోపలే ఇంట్లో వాళ్ళతో వ్యక్తపరచాలి. లేదా ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే 21వ తేదీ లోపలే ఆ యొక్క వ్యక్తపరచడం చేయాలి. 21 దాటితే ఏమవుతుందంటే వాటి మూలంగా గొడవలు వస్తాయి, ప్రేమ వ్యవహారాల మూలంగా గొడవలు వస్తాయి ఒక్కోసారి. అప్పటి వరకు ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుంది వారికి. ఓకే, మరి సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది? సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ముఖ్యంగా ఏంటంటే చూడండి, చికిత్సలు ఇవి చేయించుకుని ఉంటారు కదా, ఆ చికిత్సలు చేయించుకునేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా మీకు 23వ తేదీ నుంచి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయంలో గర్భవతులు ఉంటారు, ఆల్రెడీ గర్భం దాల్చిన వాళ్ళు ఉంటారు. పర్టికులర్గా 23వ తేదీ నుంచి ఒక 45 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా వీళ్ళు గర్భవతులది ఏది ఫిబ్రవరి 23 నుంచి. ఓకే, అలాగే రాజకీయ నాయకులకి కానీ లేదంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి కానీ ఏ విధంగా ఉంటుందంటారు? క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఇక్కడ ఏంటంటే శని అలాగే రాశిలో ఉండి దశమాన్ని చూస్తున్నాడు అండ్ పంచమంలో క్రియేటివ్ కారకుడు ఉన్నాడు ఇక్కడ. సో ఈ కాంబినేషన్స్ అనేవి కూడా ఏంటంటే క్రియేటివ్ వాళ్ళకి, రాజకీయ సంబంధించిన వాళ్ళకి బాగుంది, కొత్త అవకాశాలు వస్తాయి, సందేహం లేదు. కాకపోతే క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళు ఒక్కోసారి చూడండి ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు కానీ వాళ్ళు వాడేటువంటి కెమికల్స్ విషయంలో కానీ అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఆఖరి వారం. అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయపరమైనటువంటి కొన్ని విషయాల్లో ఆఖరి వారంలో కాస్త ఎక్కువగా స్ట్రెస్కు లోనవడం జరుగుతుంది వీరికి. మరి అప్పులు తీర్చడం కానీ తీసుకోవడం కానీ ఈ విషయాల్లో ఎలా ఉంటుంది? వీటితో పాటుగా ఆరోగ్యం ఎలా ఉంటుంది? వీరికి ముఖ్యంగా అప్పుల విషయంగా చూసుకున్నట్లయితే అప్పులకి మకర రాశి వారు కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాలండి. అంత ఈజీగా రాదు ఈ మాసంలో. ఎందుకంటే 1కి 4 సార్లు తిరగాలి. వాళ్ళు పేపర్లు తీసుకెళ్తారు, ఇదిగో అయిపోతుంది అంటాడు, ఇంకో పేపర్ ఇమ్మంటాడు, మీరు చూస్తూనే ఉంటారు కొంతమంది, వెంటనే అవ్వవు. కాబట్టి ఏంటంటే అప్పులు తీర్చేసేవి బాగున్నాయి కానీ అప్పులు చేసే విషయం మాత్రం అంత పాజిటివ్గా లేదు వీళ్ళకి. వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు? ఈ మాసంలో వీళ్ళకి వివాహ ప్రయత్నాలు చాలా బాగున్నాయండి. అంటే ఎప్పటి నుంచో పాపం చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఈ మాసంలో వీళ్ళకి కించిత్ ప్రయత్నంతోనే తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం బాగుంది ఈ మాసంలో, సప్తమం మంచి ఫలకృతం ఇచ్చేలా ఉంది. సో నో నీడ్ టు వర్రీ. అయితే ఇక్కడ ఏంటంటే 21, 22 తారీఖుల్లో మాత్రం పర్టికులర్గా కొంత జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయాల్లో వీళ్ళు. 21, 22 అండ్ 5, 6 తారీఖులు కూడా. వీరికి ఏవైనా ఆకస్మిక లాభాలు నష్టాలు ఉంటాయంటారా? ఆకస్మిక లాభ నష్టాలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొంత నష్టాన్ని సూచిస్తుంది. అంటే నష్టం అంటే ఎటువంటివి? గవర్నమెంట్ రిలేటెడ్ ట్యాక్సెస్ ఏమైనా కట్టనప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మూలంగా రావడం ఇబ్బంది. ఓకే, ఫాదర్ మూలంగా అంటే ఫాదర్ ఏదైనా వీళ్ళకి చెప్తే వినకపోవడంలో ఫాదర్ నుంచి ఏదైనా కోప స్వభావం అలాంటిది. పవర్ రిలేటెడ్ మనం ఒక్కోసారి చూడండి ఏదైనా మనం పవర్ ఆపకపోతే పవర్ రిలేటెడ్ ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ అవుతాయి సరే అటువంటివి. ఎందుకంటే ఇక్కడ సన్ నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ, కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మరి దూర ప్రయాణాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివి ఏమన్నా జరుగుతాయి అంటారా? ఈ మాసంలో ఖచ్చితంగా జరుగుతాయండి. ఎందుకంటే ఇక్కడ పుణ్యక్షేత్రానికి ఉండేటువంటి హౌస్ యాక్టివేషన్లో ఉంది వీళ్ళకి ఈ మాసంలో. సో దూర ప్రాంతాలకు ఖచ్చితంగా వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు అవుతాయి. అందులో మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా సరే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి చేసేటువంటి యోగం కనిపిస్తుంది. ఫాదర్తో కూడా కొంత సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ మాసంలో. ఓకే, వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది? వృత్తిపరంగా ఈ మాసంలో కనుక తీసుకున్నట్లయితే కొత్తగా ఉద్యోగం వెతుక్కునేటువంటి వారికి బాగుంటుంది. కాకపోతే మనకి లాభస్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇదేం చేస్తుందంటే కొంచెం ఆటంకాలను ఇస్తూ ఉంటుంది. ఉద్యోగం ఇస్తుంది కానీ 1కి 4 సార్లు తిరగాల్సిన పరిస్థితి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటే వీరికి చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ లాంటివి ఏమైనా వస్తాయంటారా? ప్రమోషన్స్ విషయం మాత్రం మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి ఈ మాసంలో. వస్తాయి కానీ ఏ సమయంలో వస్తాయంటే విచిత్రంగా వీళ్ళు అడిగి ఇంకా నాకు రాదు, నాకు వద్దులే అనుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కేతు వైరాగ్యకారకుడు, మనకు వైరాగ్యం పుట్టినప్పుడు ఇస్తూ ఉంటాడు కేతు ఎప్పుడు కూడా. ఇంకోటి ఎవరికైనా ప్రమోషన్స్ రావాలి పెండింగ్లో ఉండిపోయింది మకర రాశి వారికి, ఒక్కసారి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావాలి. అంటే ఏ కాణిపాకమో లేదా మీ ఇంటికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళొస్తే ప్రమోషన్ భావం యాక్టివేషన్ అవుద్ది వీరికి. ఓకే, ఈ బిజినెస్లో ఏమైనా కలిసి వస్తాయంటారు ఈ నెలలో? ఈ నెలలో బిజినెస్ల విషయం మాత్రం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, యావరేజ్గా ఉంటుంది. మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఖర్చులు ఏ విధంగా ఉంటాయంటారు ఈ నెల? ఈ నెల ఖర్చుల గురించి కనుక తీసుకున్నట్లయితే యావరేజ్గా ఉంటుందండి. అయితే ఆ ఖర్చులు కూడా ఏంటి, వేస్ట్ ఖర్చులు ఏమీ ఉండవు, వీళ్ళ కోసమే ఖర్చు పెట్టుకునే ఉంటాయి. అలాగే రైతులకు గనక తీసుకున్నట్లయితే
రైతులకు మాత్రం కొంచెం అధికంగా ఖర్చులు ఉండేటువంటి యోగం కనిపిస్తుంది. అది కూడా ఆఖరి వారంలో ఏంటంటే కొంచెం ఏదైనా సరే చూడండి, మనకు పంటకి ఏవైనా సరే పురుగులు లాంటివి ఎట్లాంటివి రావడం ద్వారా, కాబట్టి ఏంటంటే వీళ్ళు సరిగ్గా 22, 21, 22 తారీఖుల నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళ పంట పొలాల విషయంలో రైతులు చూసుకొని కనుక చేస్తే బాగుంటుంది. ఓకే, మొత్తంగా వీరికి ఇంకొంచెం మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఈ మాసంలో ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి ఆరాధన ఏమిటి అంటే, ఒకటి దుర్గా, రెండవది సూర్య భగవానుని యొక్క ఆరాధన. సూర్యుడికి కానీ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువ చదివితే ఇంకా బాగుంటుంది వీరికి. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.